బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివాసీ హక్కుల పేరిట రాజకీయ లబ్ధి పొందాలనే లక్ష్యంతో సీతక్క ప్రస్తావిస్తున్నారని ఆమె ఆరోపించారు. నిజంగా మీరు న్యాయం చేయదలుచుకుంటే ఒక ఆదివాసీ బిడ్డగా ఏదైతే జీవో నెంబర్ 49 ఉందో, అంటే ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డలకి ఇబ్బంది అవుతుంది, తరిమి కొడుతూ ఉన్నారు, మాకు ఆపద ఉంది జీవో 49 ద్వారా అని ఎవరైతే అందరూ రోడ్ ఎక్కి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఆదివాసీ హక్కులని కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందరూ వాబోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మావోయిస్ట్ పార్టీ తరఫున లేఖ రాసిన విషయాన్ని కూడా వాస్తవం కాదా అని మేము సీతక్కని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే, మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీరే, మీరు క్యాబినెట్లో ఉన్నారు, నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే జీవో 49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, మీరు ముందు గమనించాలి, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్, ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు, వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకునే విషయం మీ దృష్టికి రాలేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, మీ అనుచరులు ఏవైతే ఇసుక దందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్ది వారిని ఇబ్బంది పెట్టి కార్లో లాకెట్టి మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నీవు నిజంగా ఆదివాసీ బిడ్డవైతే జీవో 49 ఎందుకు రద్దు చేయలేకపోతున్నావు అంటూ ప్రశ్నించారు.